చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఉదయకాలము పరిచర్య గురించి కొన్ని మాటలు మీతో మాట్లాడడం జరిగింది. కొన్ని మాటలు మరియు కంప్లీట్ చేసుకుందాం ఈ రోజున. మరి ఈ సమయంలో అపోస్తలుల కార్యగ్రంథము 20వ అధ్యాయము 24వ వచనములో, అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణము నాకెంత మాత్రము ఎంచుకొనట్లేదు. ఎవరి వల్ల వచ్చిందంట పరిచర్య? ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్య. పరిచర్య అనేది దేవుడు ఇవ్వాలి. ఏదో ఒక సంఘం ఒక పరిచారకుడు ఇచ్చింది అని అనుకోవడం కాదు. కాబట్టి నీ సొంతగా దేవుడిని ఎరిగి దేవుడి పని చేయడానికి ఇష్టపడినప్పుడు దేవుడు ఈ యొక్క పరిచర్యని ఇస్తాడు. పౌలుకి అతను కోరుకోలేదు పరిచర్య, అలాగే మోషే తాను కోరుకోలేదు పరిచర్య. కానీ యెహోషువ కూడా కోరుకోలేదు, దేవుడే అతన్ని అభిషేకించి పంపించాడు. అపోస్తలుడైన పౌలును కూడా దేవుడు క్రైస్తవులు అనబడుతున్నటువంటి వారు దమస్కులో ఉన్నారని వారిని చంపడానికి మరి ఉత్తర్వు తీసుకొని బయలుదేరుతున్న సందర్భంలో దేవుడు మాట్లాడి అతనికి ఎలాంటి పరిచర్య ఇచ్చాడో అననీయాకి తెలియజేశాడు. అననీయ అన్నాడు, అతను మంచివాడు కాదు కదా అని అడిగితే 9వ అధ్యాయంలో మనకు కనపడుతుంది అపోస్తలుల కార్యగ్రంథంలో. ప్రియులారా, అప్పుడు దేవుడు అననీయతో చెప్పింది ఏంటంటే, ఇతడు నా నామము నిమిత్తము అన్ని జనుల ఎదుట ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు అనుభవించాలో నేను నేర్పిస్తాను అని చెప్పాడు. అంటే అన్ని జనులకు సువార్త చెప్పడానికి ఈ పరిచర్యలు అపోస్తలుడైన పౌలుకి ఇచ్చినట్టుగా మనకి వాక్యంలో తెలియబడతాం. 21వ అధ్యాయం 19వ వచనములో, అతడు వారిని కుశలమడిగి తన పరిచర్య వలన దేవుడు అన్ని జనుల్లో జరిగించిన వాటిని వివరముగా తెలియజేశాడు. కాబట్టి పరిచర్య అన్ని జనుల్లో జరిగింది. ఆ విషయాలన్నీ అక్కడ దేవుడు వాక్యం విన్నవాళ్ళు, అలాగే రక్షణ పొందిన వారు, అద్భుతాలు అన్నీ కూడా వాళ్ళు ఒకరికొకరు షేర్ చేసుకున్నారట. పరిచర్యలో తన పరిచర్యలో దేవుడు అన్ని జనులలో జరిగించిన వాటిని. కాబట్టి మీరు కూడా అన్ని జనులే, ఇప్పుడు కూర్చున్న వారంతా కూడా మరి మీరు కూడా దేవుడు చేసిన ఉపకారములలో ప్రజలలో వివరించి చెప్పడానికి సిద్ధపడుతున్నారా? పరిచర్య కూడా ఒక భాగం. కరపత్రాల పరిచర్య, అలాగే రేడియో పరిచర్య, అలాగే ఉత్తరాల పరిచర్య, అలాగే మరి ఇంటింటికి తిరిగి సువార్త చెప్పి సాక్ష్యం చెప్పే పరిచర్య, ఆత్మలు సంపాదించుకునే పరిచర్య, అలాగే టీవీ పరిచర్య, అలాగే ఎన్నో రకాల పరిచర్యలో పాటలు పాడే పరిచర్య, వాయిద్యాలు వాయించే పరిచర్య, పరిచర్య చేసే పరిచర్య, దేవుడు ఎన్నో పరిచర్యలు ఇచ్చాడు. ఇప్పుడు పౌలుకి ఇచ్చిన పరిచర్య ఏంటంటే అన్ని జనులకు సువార్త చెప్పడం. పేదలకు ఇచ్చిన పరిచర్య ఏంటంటే నశించినటువంటి తమ జాతి గొర్రెలను రక్షించడానికి ఇచ్చిన పరిచర్య. కాబట్టి పరిచర్యలో చాలా రకాలు ఉన్నాయి. మోషేకి ఇచ్చిన పరిచర్య ఇశ్రాయేలీయులు మాత్రమే నడిపించడానికి, యెహోషువకి ఇచ్చిన పరిచర్య కూడా అలాగే ఉంటుంది. ఏలియాకి, ఎలీషాకి, వీళ్ళందరికీ కూడా దేవుడు పరిచర్యలు ఇచ్చినట్టుగా మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. రోమాపత్రిక 11వ అధ్యాయము 14వ వచనానికి వస్తే, వారిలో కొందరినైనా రక్షింపవలనని నా పరిచర్యను గణపరచుచున్నాను. ఈ పరిచర్య దేనికంట? పౌలు చెప్తా ఉంది, తన వారిలో కొందరినైనా రక్షించటానికి. మరి నీ పరిచర్య ఏమిటి? మందిరం వరకే పరిచర్య చేసి ఆగిపోతున్నావా? కొందరినైనా రక్షించాలనేటువంటి ఆశలు లేవా? ఆలోచించి కొందరినైనా రక్షించవలనని నా పరిచర్యను ఘనపరచుచున్నాను. రోమీయులకు రాసిన పత్రికలోనే 12వ అధ్యాయం 7వ వచనంలో, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, దేవుని యొక్క ప్రేమలో, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉండము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగించవాడు. కాబట్టి నీకు ఇచ్చిన పరిచర్యని ఎలా చేయాలో కూడా మరి వివరంగా రాయబడతా ఉంది.
నమ్మకంగా, పరిశుద్ధంగా ఈ పరిచర్యని చేయాలి. 15వ అధ్యాయము రోమాపత్రిక 25వ వచనం. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయొచ్చు యెరూషలేమునకు వెళుతున్నాడు. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియులారా, పౌలు ఎవరి కోసం పరిచర్య చేస్తున్నాడు? ఇక్కడ యెరూషలేములో ఉన్న పరిశుద్ధులకి. అంటే వాళ్ళని బయటికి రానియకుండా, మరి బయటకు వస్తే కొడతాం, చంపడం జరుగుతుంది కాబట్టి మరి వాళ్ళకి ఈయన తిరిగినటువంటి దేశాలు, ప్రాంతాల్లో నుంచి కొంత సొమ్మును తీసుకొని పరిశుద్ధుల కొరకు దాన్ని పంపించడానికి సిద్ధపడినట్టుగా మనకి కనపడతా ఉంది. పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయొచ్చు, యెరూషలేమునకు వెళ్ళుచున్నాను, వాళ్ళకు పరిచర్య చేయడానికి వెళుతున్నాను నేను. అలాగే మీరు కూడా సేవకులకు పరిచర్య చేస్తూ ఉన్నారా? చేయాలని ఆశపడతా ఉన్నారా? ఆలోచించేయండి. మనకు తెలిసినటువంటి ఒక సేవకుడు ఉండేవాడు స్టోటపురంలో. ఆ బ్రదర్కు పెద్దవాడైనప్పుడు ఆరోగ్యం చెడిపోయింది. అప్పుడు విశ్వాసులు ఏం చేశారంటే వంతులు వేసి మీరు నలుగురు ఆ సేవకుడికి మరి కొన్నాళ్ళు పరిచయం చేయండి. అలా ఒక 2 నెలలకి 3 నెలలకి వాళ్ళని మార్చేవాళ్ళు. వాళ్ళు కాళ్ళు ఎత్తేవాళ్ళు, నీళ్లు పెట్టేవాళ్ళు, గుడ్డలు ఉతికేవాళ్ళు. మరి ఆ సేవకుడికి ఎంతగానో సహకారులుగా వాళ్ళు పనిచేశారు. వాళ్ళంతా ఈ రోజున పెద్ద పెద్ద మరి ఇంకా సంఘాలు కట్టుకొని దేవుడి పరిచయం చేస్తూ ఉన్నారు. కాబట్టి సేవకులకి పరిచయం చేయడం ఏదో గొప్ప భాగ్యం అనుకోవచ్చు. నిన్నటి దినాన మన చర్చి నుంచి వచ్చిన ఒక అమ్మాయి మాకు పరిచయం చేయటము ఇష్టమే అని చెప్తాను. వాళ్ళు పరిచయం చేయటం అనేది చాలా ఇష్టపడేటువంటి పరిచయం. అది ఎగ్గొట్టే పరిచయం కాదు. నేను చేస్తాను అని ముందుకు వచ్చేది పరిచర్య, నేను చెయ్యను అనేది పరిచర్య కాదు. అలాగే రోమాపత్రిక 15వ అధ్యాయం 30వ వచనములో, సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతిలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లుగా. ఎలా ఉండాలంట ఈ పరిచర్య? పరిశుద్ధులకు ప్రీతికరముగా ఉన్నట్లుగా నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు దేవుని యొక్క ప్రేమలో ప్రార్థన చేస్తూ పరిశుద్ధులకు ప్రీతికరంగా అంటే సంతోషంగా, వాళ్ళు సంతోషపడేటట్టుగా ఉండాలి పరిచర్య. అంతేకాని వాళ్ళు అసహించుకునేటట్టుగా, సరిగా చేయలేదు అనేట్టుగా ఉండకూడదు. ఒకవేళ తెలియని ఏదైనా చెప్తే వాళ్ళు చెయ్యాలి తప్ప విసుక్కోకూడదు, కొనుక్కోకూడదు. ఒకవేళ అలాంటిది కనుక నీ మనసులో కనుక ఉంటే దేవుడి యొక్క ఆశీర్వాదాలు కోల్పోతాం. పరిచర్య ఎంత బాగా చేస్తే అంతగా దీవించబడతాం. యోసేపు మరి పొతీఫరు ఇంట్లో నమ్మకంగా పరిచర్య చేసినప్పుడు దేవుడు పొతీఫరు ద్వారా అతనికి కటాక్షం కలగజేసి మరి తన ఇంటి అన్నిటి మీద కూడా అధికారం ఇచ్చాడు. అయితే భార్య అయితే తప్పుడు మార్గంలో ప్రయాణం చేసింది, జైల్లో పెట్టించింది. అయినా కూడా దేవుడు అతనికి తోడై ఉన్నాడు అని రాసి ఉంటుంది అక్కడ. కాబట్టి 39వ అధ్యాయం మీరు చూస్తే మాటలన్నీ కనపడతాయి. ఆ తర్వాత జరిగింది ఏంటో మీ అందరికీ తెలుసు. తర్వాత అతన్ని మరలా బయటకు తీసుకొచ్చి ఆ యొక్క రాజసింహాసనం మీద 2వ రథం మీదకి ఎక్కించి ఉగరం పెట్టి గొలుసు వేసి మరి అతన్ని గురించి పొగిడాడు రాజు, మరో రాజు. తర్వాత మళ్ళా పొతీఫరు కుమార్తెనే ఇచ్చి వివాహం కూడా చేశారు. దేవునికి స్తోత్రం కలిగినారు. పరిచర్యలో నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడిచ్చే ఆధిక్యత. మోషే నమ్మకంగా ఉన్నప్పుడు మోషే యొక్క శరీరం ఇంతవరకు కనపడలేదు. ఎక్కడ చనిపోయాడు, ఎక్కడ ఎతికినా కూడా అది దొరకలేదు. మోషే యొక్క సమాధి లేదు. యెరూషలేములోకి వెళ్ళినప్పుడు మనము ఆ మోషే సమాధి ఏమైనా ఉంటుందా అంటే దొరకదు. కాబట్టి సమాధులు లేనటువంటి వాళ్ళు బైబిల్లో హానోకు, ఏలియా, మోషే. ఏలియా కూడా అగ్నిరథంతో కొనుక్కోబడినట్టుగా మనకి బైబిల్లో తెలియచేయబడతాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒకటి. పరిచర్యలు ఎన్నున్నాయంట? నానా విధములైనటువంటి పరిచర్యలు, నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే.
ఆయనను అందరికీ ప్రయోజనము కలుగు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడి ఉన్నది. దేవుడు మనకి ఆత్మ ప్రత్యక్షత ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలో దేవుడు నిర్ణయిస్తాడు. నాకు దేవుడు ప్రత్యక్షత కలగజేసినప్పుడు మందిరాలు కట్టమన్నాడు. అలాగే మొదట్లో మరి నేను కూడా సేవ చేయకుండా అసిస్టెంట్ సేవకుడుగా పనిచేశాను. ఆ తర్వాత దేవుడు ఆయన చిత్త ప్రకారము సేవ నడిపించడానికి ఆయనే నాకు అనుమతి ఇచ్చి నడిపించారు. ఇక్కడ వాక్యం కనుక మనం చూసినట్లయితే 8వ వచనం 12:8 ఎలయనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరి ఒకరికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము, మరి ఒకరికి ఆత్మ వలననే విశ్వాసము, మరి ఒకరికి ఆ ఆత్మ వలననే స్వస్థతపరచు వరములను, మరి ఒకరికి అద్భుత కార్యములు చేయు శక్తిను, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలు, మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. పరిచర్యలు చాలా రకాలుగా ఉన్నాయి. దరిదాపుగా 9 రకాల మరి పరిచర్యలు దేవుడు బైబిల్లో మనతో మాట్లాడుతూ ఉంటాడు. అలాగే 16వ అధ్యాయము 15వ వచనానికి వస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, స్టెఫను ఇంటి వారు అక్కయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు, వారి పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియదు. ఎవరండి? అక్కయ్య ఇంటి వారు ప్రథమ ఫలమై ఉన్నారు. స్టెఫను ఇంటి వారు అన్నమాట. వీళ్ళంతా వాళ్ళు ఏంటంట? పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు, అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అండి, ఏదో ఒక్కళ్ళు కాదు. తమ్మును అంటే మొత్తం, తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియదు. దేవుని యొక్క సేవకులకు పరిచర్య చేద్దామని ఆ కుటుంబం మొత్తం కూడా నిర్ణయించుకున్నారు. తమ్మును తాము అప్పగించుకున్నారు సేవ కోసం. మనం మా దగ్గరికి ఎవరో ఒక ఆమె వచ్చింది, మనకు తెలిసినవే. ఆమె వచ్చి అంటుంది, అయ్యగారు నేను ఇదివరకు పరిచర్య చేసేదాన్ని, ఇప్పుడు మానేశాను, మళ్ళా నేను పరిచర్యకి వెళ్ళాలనుకుంటున్నాను, ప్రార్థన చేయండి అని అడిగి. సరే, నేను వ్యతిరేకంగా మాట్లాడకుండా దేవుడి చిత్తం అయితే చేద్దుగానిలేమ్మా అని చెప్పి ప్రార్థన చేసి పంపించాను. కాబట్టి కొంతమంది కొన్నాళ్ళు పరిచర్య చేసి వెనుతిరిగిపోయి ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ భర్తని 3 కోట్ల ఆస్తి గురించి మరి అతని మీద కేసు పెట్టారు. ప్రస్తుతం ఆ కేసులో ఆయన ఉన్నాడు. అది తప్పించబడాలని ప్రార్థన చేస్తూ ఉంది ఆ తల్లి. అలాగే కుమార్తె పరిస్థితి కూడా బాగలేదు. ఆ అత్తగారు కూడా చాలా ఇబ్బందులు పెడుతూ ఉందని. అలాగే కొడుకు కూడా ఆమెను విడిచిపోయి వేరే ఇంటి తీసుకొని ఒకటి ఉన్నాడు. భర్త కూడా మరి ఆమెను విడిచి ఆ యొక్క కొడుకు దగ్గరే ఉంటా ఉన్నాడు. చాలా బాధలు వచ్చాయి ఆమెకి. అయితే ఎప్పుడైతే ఈ పరిచర్య మానేసిందో అప్పటి నుంచి ఆమె కష్టాలు వదిలాయి. కాబట్టి పరిచర్య ఒప్పుకొని చేసిందంటే ఇప్పుడు మళ్ళీ పరిచర్య చేయాలనుకుంటున్నాను అయ్యగారు అని అడిగి. పోయి సేవకుడిని అడగొచ్చు కదా, మళ్ళీ చేస్తానయ్యా అని. అంటే చేయటానికి నేను ఇష్టపడుతున్నాను అంటున్నప్పుడు పోయి సేవకుడిని అడుగు, ఇస్తాడు పరిచర్యని. దేవుని ప్రేమిస్తున్న ప్రేమిట్రాలు ఆలోచన చేయండి. ఫోర్స్గా పరిచర్య అంటే బలముగా నువ్వు చెయ్యి అని ఎవరైనా నెట్టి పరిచర్యకి వస్తే వాళ్ళు నిలబడరు. మీకై మీరు ఇష్టపడేస్తే అంతము వరకు కూడా పరిచర్యని కింద మీద పడి చేస్తూనే ఉంటారు. నేను కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు మరి ఆ సంఘాల్లో ముసలి వాళ్ళు, పురుషులు కానీ స్త్రీలు కానీ, ముసలి వాళ్ళు కూడా మరి సర్దటము, కుర్చీలు వేయటం, తీయటము, మరి ఇలాంటి పనులు చేస్తూ ఉన్నప్పుడు నేను అనుకునేవాడిని, ఈ ముసలాయనకి ఎందుకు ఈ వయసులో అని అంటే అతను అన్నాడు, అయ్యా నేను కడవరకు పరిచర్య చేస్తానని ఒప్పుకున్నాను, కాబట్టి నేను పరిచర్య చేస్తాను, నాకు అదే ఆశీర్వాదం. మా పిల్లలు మంచిగా చదువుకుని ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. దానికి అంతటికీ కారణం నేను పరిచర్యను వదిలిపెట్టకుండా చేయటమే అని అతను నాతో చెప్పాడు. నిజమే కదా అని అనిపించింది నాకు కూడా. ఎందుకని పౌలు కూడా ఆయన ఒక మాట అన్నాడు, నా పరుగు కడముట్టించి తిని, నాకు ఇచ్చిన పనిని నేను నెరవేర్చి తిని అన్నాడు. కాబట్టి ఆయన పనిని మనము నెరవేర్చేవారిగా ఉండాలి. ఎంతకాలము? బతికినంత కాలం. ఎగ్గొట్టే పరిచర్య, అలిగే పరిచర్య, దేవుడికి ఇష్టం లేని పరిచర్య, సగం సగం చేసే పరిచర్య,
ఒకసారి ఒక ఆమెకి పరిచయం ఇస్తే ఆ కూతురు వచ్చి మందిరం ఊడుస్తూ ఉండేది. సరే బాగానే ఊడుస్తుంది కదా అనుకున్నాం, కూర్చునే చోటంతా బాగానే ఉంటుంది. కానీ పెట్టెల కింద చూస్తేనేమో ఇంత దుమ్ము ఉంటుంది. అంటే ఏంటి, అమ్మాయి ఊడ్చి ఎత్తి పారేది, పెట్టెల కిందకి నెట్టేస్తుంది అన్నమాట. అదొక రకం మనుషులు కొంతమంది ఉంటారు. అది తప్పు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. చూడండి దేవుని యొక్క ప్రేమలో 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం, రాతి పలకల మీద కానీ సిరాకకు అని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. ఎలాంటిదంట ఈ యొక్క పరిచర్య? క్రీస్తు పత్రిక అయి ఉన్నారని అంటే క్రీస్తు మీలో ముద్రించబడినవారు. క్రీస్తు పత్రిక అంటే క్రీస్తు ఎలాగైతే మాట్లాడితే అలా మాట్లాడేవారు. పత్రిక అంటే పేపర్, ఒక పుస్తకం అనుకున్నాం, చిన్న పుస్తకం పత్రికలు అంటే. కాబట్టి మరి ఎవరిదయ్యా ఈ పత్రిక అంటే క్రీస్తుది. పరిచర్య ఎవరిది? క్రీస్తుది. కాబట్టి మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికే. దాదాపు 14 పత్రికలు రాశాడు పౌలు. ఆ పత్రికలన్నీ కూడా ఆయా సంఘాలకు పంపించాడు. కాబట్టి మీరు కూడా క్రీస్తు పత్రికలుగా మారాలని ప్రార్థన చేస్తా ఉన్నా. 3వ అధ్యాయంలోనే 7వ వచనానికి వస్తే, మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదై, అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలు అతని ముఖము తేరి చూడలేకపోయింది. దేవుడి మహిమ ఎలా కనబడుతుందంటే ముఖములో కూడా కనబడుతుందండి. నీ ముఖము తేజస్సుగా ఉంటుంది, నీ ముఖము యథార్థంగా ఉంటుంది. కొంతమంది ముఖాలు మనం చూస్తే మాటి మాటికి కళ్ళు అరుస్తూ ఉంటారు, లేదా మాటి మాటికి దిక్కులు చూస్తూ ఉంటారు, మాటి మాటికి నేలను చూస్తూ ఉంటారు కొంతమంది. కాబట్టి తేటగా ఉండవు కొంతమంది ముఖాలు, ముఖంలో ముఖం పెట్టి మాట్లాడలేరు కొంతమంది. కాబట్టి వాళ్ళ పరిచర్యలో ఏదో లోపం ఉన్నప్పుడు వాళ్ళు భయపడుతూ ఉంటారు. మోషే పరిచర్య బలమైన పరిచర్య, దేవుడితో సహవాసం కలిగిన పరిచర్య. కాబట్టి దేవుడికి ప్రార్థన చేసి అతను వచ్చినప్పుడు అతని ముఖములోనికి చూసేటువంటి శక్తి లేదంట కింద ఉన్న వాళ్ళకి. కాబట్టి ఆ పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించింది. ఈ పరిచర్య అంతా కూడా రాళ్ల మీద రాసించారట. దేవుడు ఏమేం చేయాలో, ఏమేం చెప్పాడో అన్నీ కూడా ఎలా చేయాలో రాసించాడు. అది రాళ్ల మీదే అయినను మహిమతో కూడింది ఆయన. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోనదైనను ఇశ్రాయేలు అతని ముఖమును తేరి చూడలేకపోయింది. పరిచర్య చాలా గొప్పదండి. కొంతమంది సేవకులను చూడటానికి భయపడతారు, మాట్లాడటానికి భయపడతారు. ఎందుకు? నీలో తప్పులేవో ఉన్నప్పుడు భయం అనేది ఏర్పడుతుంది. నువ్వు యథార్థంగా ఉంటే ఎవరితోనైనా యథార్థంగానే మాట్లాడతావు, భయపడవు. భయపడేది ఎవరంటే తప్పులు చేస్తూ పరిచర్య చేస్తూ ముఖమును ఎత్తలేకపోతున్న వారు కొంతమంది కనపడతారు. 8వ వచనం 3వ అధ్యాయము 8. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలది. ఏ పరిచర్య అంటే ఇది ఆత్మ సంబంధమైంది. ఆత్మ ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే ప్రార్థనకి వెళ్ళు, వాక్యం చదువు, సన్నిధికి వెళ్ళు, చర్చికి వెళ్ళు, చర్చి బాగా చూడు, అక్కడ నీకు చేతనైన పని చెయ్యి, ఎందుకు ఊరుకుంటావు అని అనిపిస్తూ ఉంటుందంట. ఆత్మ పరిచర్య. ఆత్మ లేకపోతే ఏమవుతుంది? ఎట్టుంటే ఏమిలే, ఏమైందిలే అన్నట్టుంటుంది. ఎట్టుంటే ఏమైందిలే అనుకున్నప్పుడు మరి అదంతా మురికిగా ఉంటుంది. మన హృదయం కూడా అలాగే ఉంటుంది. క్లీనప్ చేసుకోవటానికే ఉపవాస ప్రార్థనలు. ఉపవాస ప్రార్థనలు అనేక వాక్యాలు మీరు వింటున్నారు, కానీ సరి చేసుకోవట్లేదు. చాలామంది వారి బుద్ధి మార్చుకోవట్లేదు, మనసు మార్చుకోవట్లేదు, ఆలోచన మార్చుకోవట్లేదు, తలంపులు మార్చుకోవట్లేదు, నడక మార్చుకోవట్లేదు. కానీ దేవుడు పరిచర్య చేసేటప్పుడు మనం ఒక గుర్తింపు కలిగిన వారిగా కనపడాలి. అంటే మీరు నిజంగా దేవుడు పరిచర్య చేస్తారు, చేసేవాళ్ళు అని గుర్తించగలిగినట్టుగా నీ ముఖంలో ప్రకాశత కనపడాలి. ఎకిలిగా ఉండటం కానీ, లేకపోతే అసభ్యమైన మాటలు మాట్లాడటం కానీ, అబ్యూజింగ్ వర్డ్స్ వాడటం కానీ చేయకూడదు. ఎప్పుడైతే అవి చేస్తున్నామో మనకి దేవుడు పరిచర్య
నమ్మకంగా ఇష్టంగా చేయట్లేదు. ఆత్మ పరిచర్య కాదు, అది శారీరకమైన పరిచర్య. కాబట్టి శారీరకమైన పరిచర్య కొరకు దేవుడు పరిచర్య చేయకూడదు. ఆత్మ సంబంధమైన కార్యములు జరుగుట కొరకే దేవుని పరిచర్య చేయాలి. కాబట్టి 9వ వచనంలో కూడా శిక్షా విధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదు. నీతికి సంబంధించినటువంటి పరిచర్య చేయాలి. నిన్ను పొగడాలి. ఒక సంఘంలో నువ్వు పరిచర్య చేసి వేరే సంఘానికో లేకపోతే వేరే ప్రాంతానికో వెళ్ళావనుకో, అక్కడ కూడా నువ్వు పరిచర్య చేస్తావు. ఎందుకని ఇక్కడ చేస్తున్నావు కదా, అలవాటు అయ్యున్నావు కదా. కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? అమ్మా, ఈ పరిచర్య ఎక్కడ నేర్చుకున్నావు, ఈ పరిచర్య ఎవరు నేర్పారు మీకు అని అవతల వాళ్ళు పొగిడేటట్టుగా ఉండాలి. అయితే మోసం చేసి పోకూడదు. సంఘంలో మోసం చేసి మాత్రం వెళితే దేవుడు కొన్నాళ్ళు బాగానే ఉన్నట్టుగా చూస్తాడు, కానీ ఆ తర్వాత 37 కీర్తనలా మనకు కనబడినట్టుగా వారు వాడిపోతారు. చిగురించినట్టు కనబడతారు వాళ్ళు, కానీ తర్వాత వాడిపోతారు. నిజమైన పరిచర్య కాదు, ఆత్మ సంబంధమైన పరిచర్య అసలే కాదు, శారీరక సంబంధమైన పరిచర్య. ప్రియులారా, 4వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడు. పరిచర్యలో అధైర్యం లేదు. పరిచర్య ఎప్పుడు కూడా దేవునికి భయంకరంగానే ఉంటుంది తప్ప పరిచర్య మాత్రం కాదు. ప్రియులారా, ఒకవేళ నువ్వు అధైర్యపడుతున్నావేమో, అయ్యో ఈ మందిరంలో పరిచర్య చేస్తున్నాను, నడువులు నొప్పులు వస్తున్నాయి, ఈ మందిరంలో పరిచర్య చేస్తున్నాను, కీళ్ళ నొప్పులు వస్తున్నాయి అని కనుక నువ్వు అనుకుంటే అది పాపం అవుతుంది. దేవుడు పరిచర్యలో ఎప్పుడు కూడా పరీక్షలు ఉంటాయే తప్ప ఆయన పడద్రోయటం అనేది ఉండదు. ఎవరు వచ్చారండి యేసు ప్రభు దగ్గరికి? నడుము వంగిపోయిన స్త్రీ వచ్చింది. యేసు ప్రభు పరిచర్యలో అన్న అనే స్త్రీ దరిదాపుగా 106 సంవత్సరాలు, అంటే 84 సంవత్సరాలు విధవరాలు, 7 సంవత్సరాలు భర్తతో కాపురం. అప్పటికే ఆమెకు 91 ఏళ్ళు వస్తాయి. మరి ఒక 15 ఏళ్ళకి పెళ్ళైంది అనుకుంటే మరి మన లెక్క ప్రకారం 106 సంవత్సరాలు ఉంటాయి ఆమెకి. 106 సంవత్సరాల్లో కూడా ఆమె పరిచర్య చేస్తూ ఉంది మందిరంలో. మనం ఎందుకు పరిచర్య చేయలేకపోతున్నాం అంటే ఒక నమ్మకం లేదు. మీకు పరిశుద్ధంగా జీవించాలనే ఆశ కలిగితే పరిచర్యలో కడ వరకు కొనసాగుతారు, లేదు అంటే జారిపోతూ ఉంటారు. ఎప్పుడూ లోకం మీద ఆశ పెట్టుకోకూడదండి, దేవుడి మీదే ఆశ పెట్టుకోవాలి. నేను చనిపోతే ఎక్కడ ఉంటాను, నా దేవుడి దగ్గర ఉంటానా లేదా, ముందర ఆ ప్రశ్న వేసుకోండి. లేదు లోకం మీద నువ్వు ఆశ ఉంటే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం నా వల్ల పుట్టినవి కావు అని ప్రభువు రాశారు. కాబట్టి అవన్నీ కనుక నీకుంటే నువ్వు పరిచర్య చేయలేవు. అయ్యో నేను ఇప్పుడు స్నానం చేయలేదే, ఫ్రెష్గా లేనే, ఇప్పుడే పోతాను పరిచర్యకి అనకూడదు. పరిచర్యకి మనసును చూస్తాడు కానీ దేవుడు నీ యొక్క కట్టుకున్న వస్త్రాలని, నీ యొక్క అందాన్ని చూడండి దేవుడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఉదయకాలం నుంచి రాత్రికాలం వరకు స్నానం చేయకుండా అనేక పరిచర్యల్లో పాల్గొంటున్నటువంటి సేవకులు ఉన్నారు. బండి మీద తిరుగుతూ, రెస్ట్ లేకుండా, నిద్ర లేకుండా, భోజనం లేకుండా, టైం అయిపోతుందని పరిగెత్తుకుంటూ ఒక చోట నుంచి ఇంకొక చోటకి దూర ప్రాంతాలు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మన దగ్గరకు వచ్చినటువంటి నేను సేవకుడు కూడా మరి దరిదాపుగా ఇక్కడి నుంచి 90 కిలోమీటర్ల దూరం నుంచి వస్తాడు ఆయన బండి మీద. మళ్ళీ 90 కిలోమీటర్లు వెనక్కి వెళ్తాడు, మళ్ళీ 90 కిలోమీటర్లు మళ్ళీ తిరిగి గుంటూరు వస్తాడు, వచ్చి రాత్రిపూట వెళ్తాడు. 90 కిలోమీటర్లు తిరగటం అంటే రోజుకి ఆయన మరి 360 కిలోమీటర్ల దూరం తిరుగుతున్నాడు బండి మీద. పోనీ ఆరోగ్యవంతుడా? షుగర్ పేషెంట్ ఆయన కూడా. ఎలా చేస్తున్నాడంటే దేవుడు వైపు చూడటం అనేది నేర్చుకోండి పిల్ల. కారులో తిరగటం కాదు, వయసు రాలేదు, ఇంకా ముసలితనం రాలేదు ఇంకా అతనికి, 52 ఏళ్ళే. కాబట్టి తిరగడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు, తిరుగుతున్నాడు. హైదరాబాద్ కూడా పోయి పరిచర్య చేసి వస్తాడు ఆయన బండి మీదే. దేవుని యొక్క ప్రేమలో పరిచర్య దేవుడు మాకు అనుగ్రహించాడు. 5వ అధ్యాయం 18వ వచనంలో, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను.
ఇందాక సువార్త పరిచర్య అన్నాడు, ఇందాక పరిశుద్ధుల పరిచర్య అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? సమాధానపరచు పరిచర్య. అంటే ఎవరికన్నా విభేదాలు ఉన్నాయి సంఘంలో, వాళ్ళని వీళ్ళని తీసుకొని అమ్మ ఇక్కడికి రండి కాస్త మాట్లాడదామని చెప్పి మరి వారిద్దరిని కలిపి సంఘానికి నడిపించగలిగిన శక్తి అది కూడా ఒక పరిచర్య రాశాడు. సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. అది అనుగ్రహం. నీకు లేదా? సమాధానపరిచే మనసు నీకు లేదా అంటే దేవుడి యొక్క అనుగ్రహం నీకు లేదు. మరి నిన్నటి దినాన అందరినీ నేను పిలవడం జరిగింది. మరి మీరు ఎవరన్నా ఒక్కరినన్నా పిలిచారు లేదా నాకైతే తెలియదు. నేనైతే ఎంతమంది ఉన్నారో అంతమందికి నన్ను దూషించిన వారిని కూడా లేదా నన్ను కాదని వెళ్ళిపోయిన వారిని కూడా నేను అందరినీ ఆహ్వానించడం జరిగింది. నాకు దేవుడు పరిచర్య ఇచ్చాడు. నేను చాలామందితోటి సమాధానంగానే ఉంటాను. నాకు సమాధానం లేకుండా ఈ మనిషి నాతో మాట్లాడదు అనుకునేవాడు ఈ భూమి మీద నాకు లేదు. బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, సంఘంలో కానీ అయ్యగారితో మాట్లాడము అనేవాళ్ళు ఎవరు లేరు. లేదా అయ్యగారు మాతో మాట్లాడరు అనేవాళ్ళు. ఒక సమాధాన పరిచర్య దేవుడిచ్చాడు. 6వ అధ్యాయము 3వ వచనం. మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయంలోనైనను అభ్యంతరమేమీ కలగచేయక. ఏంటండి? ఏ విషయంలో కూడా అభ్యంతరం అనేది కలగచేయక, శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లర్లలోను, ప్రయాసములతోనూ, జాగరములలోను, ఉపవాసములతోనూ మిగుల ఓదార్చగలవారమై పవిత్రతతోనూ, జ్ఞానముతోనూ, దీర్ఘశాంతముతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోనూ, సత్యవాక్యము చెప్పుడు వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమలు నీతి ఆయుధములు కలిగి ఘనతల వలనను, సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాం. ఆ బాధలు చూడండి ఎలా చెప్పాడు. ఆ బాధలన్నింటిలో కూడా మమ్మల్ని మేమే మెప్పించుకుంటున్నాం. దేవా నువ్వు మాకు తోడున్నావు, దేవా నువ్వు మాకు సహాయం చేస్తావు, దేవా నువ్వే మమ్మల్ని పోషిస్తావు, ఎంతమంది ఏమనుకున్నా సరే అని తమకు తామే దేవుడి వైపు తిరిగి సమర్థించుకుంటున్నారట. ఏంటి కష్టాల్లో? మరి నీవైతే నాకు ఈ పరిచర్య ఇచ్చారు, మేమే చేయాలా ఈ పరిచర్య అన్నందుకు దేవుని యొక్క శాపం నీ కుటుంబం మీద అంటారు. దేవుడి పరిచర్య నిర్లక్ష్యం చేసినా కూడా శాపం ఉంటుంది అని ఇర్మియా గ్రంథం చెప్తాం. ఎప్పుడు కూడా ఇష్టపడి పరిచర్య చేయాలి తప్ప బాధతో కష్టంతో పరిచర్య చేయకూడదండి. ఈ మధ్యలో అనేక పర్యాలు నేను ఒక్కడే ఊడ్చుకొని తుడుచుకొని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అప్పట్లో ఎవరు వచ్చేవాడు కాదు. నేను మాత్రం మరి మనకు పరిచయం లేని రోజుల్లో ఇక్కడికి వచ్చి నేను శుభ్రం చేసుకొని అన్నీ కూడా చూసుకొని పొద్దునొచ్చి అన్నం కూడా తినకుండా సాయంకాలం దాకుండి వచ్చేవాడిని. నాకు ఒక భారం, నాకు ఒక భయం, నా పిల్లలు పాడైపోతారేమో, నా కుటుంబం పాడైపోతేమో, దేవుడి పరిచయం చేయకపోతే, నమ్మకంగా చేయకపోతే నాకు దెబ్బ తగులుద్దేమో అనే భయం నాకు ఉంది పిల్ల. కాబట్టి మనం పరిచర్యలో ఎప్పుడు కూడా నలగాలి, సమర్థించుకోవాలి ప్రభు నామం పేరిట. 8వ అధ్యాయం 3వ వచనంలో ఈ కృప విషయములలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పంపు పొందు విషయములోనూ మనఃపూర్వకముగా మమ్మల్ని వేడుకొనొచ్చు. అలాగే చేయాలంటే మనఃపూర్వకంగా చేయాలి పని. మరి పరిశుద్ధుల కొరకైన పరిచర్య ఇది. అనేక మంది సేవకులు భేదస్థితిలో ఉన్నవారు ఉన్నారు, వారికి చేయాలి పరిచర్య. డబ్బున్న వాళ్ళకి అవసరం లేకుండా 4 మందిరాలు కట్టడం అంటే ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుందో, ఎంత శ్రమ మీకు తెలుసు. ఒక్క మందిరం కట్టుకోవడానికి తనకలాడిపోతూ ఉన్నారు ఈరోజు సేవకులు. దేవుడు ఇంత పరిచర్య ఇచ్చాడు మనకి, అన్ని ప్రాంతాల్లో మరి ఆత్మల్ని ఇచ్చాడు. ఏ ఊర్లో అయినా మనకు ఆత్మలు కావాలి. మంచి పరిచర్య, మనఃపూర్వకముగా దేవుడిని వేడుకోండి, మంచి పరిచర్య చేయాలని. 9వ అధ్యాయం 1వ వచనంలో పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గురించి మీ పేరు రాయుటకు నాకు అగత్యం లేదు. పరిశుద్ధుల కొరకైన పరిచర్యే ఎక్కువగా చేయాలి, ప్రేమించాలి. ఏలైనగా 9వ అధ్యాయం 12వ వచనం
ఎలాగనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కర్లకు సహాయము కలుగజేయటం మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరిస్తుంది. ఈ పరిచర్య ఎలా విస్తరిస్తుందంట? ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా ఈ పరిచర్య విస్తరిస్తుంది అని పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నాడు. ఈ సేవల గురించిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయం చేసేదిగా ఉండాలి. ఎంతోమంది నమ్మకంగా పనిచేసి అబద్ధం ఆడకుండా, మోసం చేయకుండా, అక్రమం చేయకుండా, అవినీతి లేకుండా, దొంగ మార్గంలో డబ్బు సంపాదించుకోకుండా, ఒక్క రూపాయి కూడా ఎవరిని అడుక్కోకుండా ప్రభువు మీద ఆడుతున్నటువంటి పరిశుద్ధులు ఉన్నారు. వారి కోసం చేయండి పరిచర్య. దొంగ పరిచర్య చేసేవాళ్ళు ఉంటారు. అమ్మాయిలను పెట్టుకొని, లేకపోతే వాళ్ళకి గదులు కట్టించి అలాంటి వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ పోతా ఉంటారు. వాడు ఒక దొంగ పరిచారకుడు, మోసగించేవాడు, అద్భుతాలు చేస్తామని క్లోరోఫామ్ నీళ్లు చల్లి మోసాన్ని చేసేవాడు, అక్కడ జరగకపోయినా జరుగుద్దని భయపెట్టేవాడు. అలాంటి పరిచర్య వద్దండి, అది ఎప్పుడు మంచిది కాదు. 9వ అధ్యాయం 13వ వచనం, ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరించమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులై ఉండుట చేతను వారి విషయమును అందరి విషయమును ఎంత ఔదార్యముగా ధర్మము చేసిన చేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనపడినందున వారు దేవుని మహిమపరుచున్నారు. పరిచర్య ద్వారా దేవుని మహిమపరచవచ్చంట. ఈ పరిచర్య వలన మీ యోగ్యత కనబడినంతగా వారు దేవుని మహిమపరచుచున్నారు. పరిచర్యను కూడా నువ్వు వాక్యం చెప్పవసరం లేదు, పరిచర్య చేస్తే కూడా దేవుడికి మహిమ వస్తాడు. మహిమపరుస్తున్నారంట వాళ్ళు. అలాగా ఒక ఆమె 1-2 సార్లు తుడుస్తూ ఉందంట మందిరం. ఏమ్మా ఇప్పుడు తుడిచావుగా అంటే, లేదయ్య గారు ఇంకా అందంగా కనపడాలి ఈ మందిరం ఉందంట. ఆలోచించేయండి. మనం కూడా అలాగా 1-2 సార్లు, కొంతమంది చూడండి ఒకసారి నీళ్ళలో జాడిస్తారు, కానీ కొంతమంది ఏం చేస్తారు, ఒకసారి జాడించిన నీళ్లు పారబోసి మళ్ళీ ఇంకోసారి జాడిస్తారు, మళ్ళీ పారబోసి మళ్ళీ జాడిస్తారు. కారణం ఏంటి? బాగా ఉండాలి గుడ్డలు, దానిలో సబ్బు అనేటువంటి వాసన కనపడకూడదు, మొత్తం మురికి వదిలిపోవాలి అని జాడిస్తారు. పల్లెటూరులో అయితే అలా కాకుండా మరి కాలువల్లో జాడిస్తూ ఉంటారు. ఎందుకంటే కాలువలో నీళ్లు పారుతూ ఉంటాయి, మరి అది 1-2 సార్లు అటు ఇటు తిప్పేస్తే ఆటోమేటిక్గా అది క్లీన్ అయిపోతుంది. ఆ నీళ్లు బాగా ఫ్రెష్గా ఉంటాయి. దేవుని యొక్క ప్రేమ ప్రియులరా, ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున, యోగ్యులంట పరిచర్యలో కూడా, వారు దేవుని మహిమపరుస్తున్నారు. యోగ్యత కలిగిన పరిచర్య చేస్తూ ఉన్నారా? అయోగ్యత కలిగిన పరిచర్య చేస్తూ ఉన్నారు? ఆలోచించి నీకెంత పనున్నా దేవుడి పని చేయడానికి ఇష్టపడితే, యోగ్యంగా మార్చబడితే దేవుడికి మహిమ వస్తుందని దేవుడి వాక్యం సెలవిస్తాము. చూడండి 11వ అధ్యాయం 8వ వచనం, మీకు పరిచర్య చేయుటకై నేను ఇతర సంఘముల వలన జీతము పుచ్చుకొని ఆ ధనము దొంగిలించిన వాడనైతిని. ఇక్కడ పరిచర్య చేయటానికి మరి వేరే సంఘాల దగ్గర నేను డబ్బు తీసుకున్నాను అని చెప్పి మరి దొంగిలించిన ఆ ధనాన్ని దొంగిలించిన వాడిని అయితేనే, మరియు నేను మీ యొద్ద ఉన్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి పైన భారం మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయంలోనూ నేను మీకు భారంగా ఉండకుండా జాగ్రత్త పడితే, ఇక ముందుకు జాగ్రత్త పడుతుంది. ఎలాంటి పరిచయం చేశాడంటే తను చెప్తూ ఉన్నాడు. ఎవరో వచ్చి మాసిదోనియా నుండి వచ్చి సహోదరులు అతనికి అక్కర తీర్చారంట. అంటే ఆ సంఘం వాళ్ళు తీర్చలేకపోతున్నారు, అంటే ఆ సంఘం వాళ్ళు పరిచయం చేయలేకపోతున్నారు, ఆ సంఘం వాళ్ళు అతను అక్కర తీర్చలేకపోతూ ఉన్నారు. మాసిదోనియా నుండి వచ్చి తన అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీదనూ భారం మోపలేదు, నాకు కష్టం వచ్చినా కూడా నాకు ఇది లేదు అని చెప్పలేదు, నాకు ఇది లేదు అని చెప్పలేదు. దేవుని ప్రేమిస్తున్న ప్రేమిడులా ఏ విషయమైనా సరే పరిచర్యకు వచ్చేసరికి ఇష్టంగా మరి పరిచర్య చేయవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క ప్రేమలో మీరు కూడా అలాంటి మంచి పరిచర్య చేయవలసిందిగా కోరుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును
ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను దేవుని యొక్క ప్రేమలో నియమించాడు. ఆయన నియమించుకుంటూ ఇచ్చాడు. కొందరిని కాపరులు, కొందరు ఉపదేశకులుగా నియమించాడు. అందువల్ల మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండక మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోగా అలల చేత ఎగురగొట్టబడిన వారమై ఉన్నట్లుండగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనం అన్ని విషయములలో పెరుగుదాము. ఎలా ఉండాలో కూడా చెప్తున్నాడు పరిచర్యలు. ఎవరో చెప్పిన మాటకి లొంగిపోయి అటు ఇటు పరిగెత్తకూడదని చెప్తుంది వాక్యం. కాబట్టి క్రీస్తుకు నమ్మకం కలిగి ఉండండి. దేవుడి చిత్తమైతే మరికొన్ని మాటలు దేవుడి యొక్క కృపలో ప్రకటించుకుందాం. మోకరించండి.